నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. హలో సార్. సార్, మిథున రాశి వ్యాలంటైన్ అసలు వీళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వీళ్ళు ఏ టైప్ ఆఫ్ లవర్స్, వీళ్ళ గురించి మీరు అనాలిసిస్ చేయమంటే ఏం చెప్తారు? వీళ్ళు వర్బల్ లవర్స్. ఓకే. మిథున రాశి వాలంటైన్స్ వర్బల్ లవర్స్ అంటే మాటలకు పడిపోతారా? మాటలతో అంటే వర్బల్ లవర్స్ అంటే అది ఒక రకమైన నెగిటివ్ మీనింగ్ అనుకుంటారు. అంటే వీళ్ళు మాటల్లో ఉన్న ప్రేమ చేతల్లో ఉండదని కూడా అనుకుంటారు. అవును, బ్రేకప్స్ అవుతుంటే వీళ్ళకని కూడా విన్నాను నేను. బ్రేకప్స్ చేసుకుంటారు వీళ్ళే. ఓకే. అంటే మిథున రాశి వాళ్ళ పర్సనాలిటీ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. మిథున రాశి పర్సనాలిటీ అంటే మనం చాలా లోతుగా ఆలోచిస్తే వీళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది ఒకటి. వాళ్ళు ఎంత టాప్ సెలబ్రిటీ అయినా, వరల్డ్ ఫేమస్ ఎనీ స్పోర్ట్స్లో ఉన్న ఛాంపియన్ అయినా, ఎంత పెద్ద పాప్ సింగర్ అయినా, ఫిలిం స్టార్ అయినా, క్రికెటర్ అయినా, వెన్ ఇట్ కమ్స్ టు ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇది ఎమోషనల్ రిలేషన్స్. అంటే వ్యక్తులతో ఉండేటువంటి రిలేషన్స్ వేరు, మనకు సహజ సిద్ధంగా పుట్టుకతో ఒక నైపుణ్యం, ఒక స్కిల్ ఉంటుంది మనకు ఒక ఫీల్డ్లో, దాంట్లో మనం ఎక్సెల్ అవుతాం. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు ఎక్కువగా చూస్ చేసుకునే ఫీల్డ్ ఏదైనా ఉంది, 10 మందిలో 8 మంది ఒకవేళ వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే, నేనైతే 10 మందిలో 10 మందికి చెప్తాను ఏంటంటే వాళ్ళు మ్యూజిక్ చూస్ చేసుకుంటారు. ఓకే. దే ఆర్ మ్యూజిక్ లవర్స్. ఒక రకం చెప్పాలంటే మిథున రాశి వాళ్ళు 10 మందిలో 6 డిప్రెషన్లో లేకుండా ఉన్నారు, డిప్రెషన్ని ఓవర్కమ్ చేస్తున్నారంటే అది కేవలం మ్యూజిక్ వల్లే. అంటే వాళ్ళు పాటలు వినడం, వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వాళ్ళని వాళ్ళు క్రియేటివ్గా ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి ఇష్టపడినటువంటి ఏకైక రాశి మిథున రాశి. ఓకే. వాళ్ళని ఎవరైనా క్రియేటివ్గా ఐడెంటిఫై చేస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ వర్బల్ లవర్స్ అని ఎందుకన్నానంటే వీళ్ళు మాట్లాడకుండా ఉండలేరు. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఫ్రెండ్స్ లేకుండా ఒక్కళ్ళనే ఉంటే ఎంత నరకం అనుభవిస్తారో చెప్పాను మీకు. ఈ మిథున రాశి వాళ్ళకి ఒకటే పనిష్మెంట్, మౌనంగా ఉండమని చెప్పండి చూద్దాం. వాళ్ళకి ఎంత యాంగ్జైటీ ఉంటుందంటే వాళ్ళ బ్రెయిన్ మెకానిజం, ఈవెన్ ఆస్ట్రాలజీ బుక్స్లో కూడా రాసి ఉంటుంది. అసలు వీళ్ళు ఏంటి అసలు ప్రపంచానికి అర్థం కానటువంటి రాశి వీళ్ళని రాస్తారు, కొన్ని బుక్స్లో ఉంటుంది. ఎందుకంటే నేను ఒక చిన్న కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటి దగ్గర ఒక అతను వాకింగ్కి వస్తాడు, పెద్ద గ్రౌండ్ అది. సో ఒకసారి నేను అబ్జర్వ్ చేసినప్పుడు మాకు పరిచయస్తుడే, ఒక డిస్టెన్స్ ఉందన్నమాట. అంటే మా గ్రౌండ్ దగ్గర ఒక రౌండ్ ఒకవేళ వాకింగ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 స్టెప్స్ వాక్ చేస్తాం అనుకోండి. ఎంత స్పీడ్గా వాక్ చేసినా, నార్మల్ వాక్ చేసినా 200-250 స్టెప్స్లో మనం ఆ సర్కిల్ అయిపోతుంది. నేను ఆయన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అడిగాను, సార్ మీరు 200 స్టెప్స్తో వాక్ చేస్తున్నారు కదా, దీన్ని 400 చేయండి అని చెప్పిన. అంటే ఏంటి, కొంచెం స్లోగా చేస్తా సార్, దాని ఏముంది ఛాలెంజ్ అన్నాడు. 250కి వచ్చేసాడు. మళ్ళీ చెప్పాను, మళ్ళీ అదే చేసాడు. అంటే అర్థం ఏంటి, వాళ్ళకు ఒక మెకానిజం ఉంటుంది, వాళ్ళ బ్రెయిన్ న్యూరో మెకానిజం ఒకటి ఉంటుంది. దాన్ని వాళ్ళు మాడిఫై చేసుకోవడానికి ఇష్టపడరు ఫస్ట్. ఒకవేళ వాళ్ళ ప్రయత్నం చేసినా వాళ్ళ ఆలోచనని, వాళ్ళ ఎమోషనల్ థాట్స్, ఫీలింగ్స్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ డామినేట్ చేసేస్తుంది. సో పాపం ఈ విషయం వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేకనే చాలామంది వ్యాలంటైన్స్, ముఖ్యంగా మిథున రాశిలో పుట్టిన వాళ్ళు, వాళ్ళ పార్ట్నర్స్తోని వాళ్ళు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, ప్రాపర్గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసినట్టు కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల వీళ్ళని చాలామంది అపార్థం చేసుకుని, వీళ్ళకి ఒక స్థిరత్వం ఉండదు, ఒక పార్ట్నర్ బ్రేకప్ అవ్వగా నెక్స్ట్ ఇంకోళ్ళు రెడీ అని, అంటే ఇంప్రెషన్ అదే ఉంది చాలామందికి ఏంటంటే వీళ్ళు క్విక్గా ఉంటారా అంటే ఇది ఈ రీజన్. మీకు ఇది ఏ బుక్లో రాసి ఉండదు, ఇప్పుడు నేను చెప్పిన ఈ యాంగిల్ ఆఫ్ థాట్ మీకు ఏ బుక్లో ఉండదు. వాళ్ళు ఎందుకు అట్లా ఉంటారంటే సివియర్ యాంగ్జైటీ ఉంటుంది. సివియర్ యాంగ్జైటీ మేషరాశి వాళ్ళకు ఉన్న యాంగ్జైటీ కంటే ఎక్కువ ఉంటుంది. నన్ను అడిగితే 12 రాశులలో అంత మ్యాసివ్ యాంగ్జైటీ ఎవరికి అన్న ఉంది అంటే అది మిథున రాశి వాళ్ళకే ఉంటుంది. అంటే అన్కంట్రోలబుల్ యాక్షన్, అన్కంట్రోలబుల్ ఎమోషన్, ఇవి రెండు వాళ్ళ క్రియేటివ్ ఫీల్డ్లో, వాళ్ళ కెరియర్లో ఎఫెక్ట్ కాదు. వెన్ ఇట్ కమ్స్ టు అసోసియేటింగ్ విత్ పార్ట్నర్, వాలంటైన్, లైఫ్ పార్ట్నర్, అసోసియేటింగ్, ఇవన్నీ మీరు అనాలిసిస్ చేసి చూడండి. వాళ్ళకు నచ్చినట్లు, వాళ్ళకు దోచినట్లు, వాళ్ళ స్టైల్లోనే మాట్లాడతారు తప్ప అక్కడ సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేస్తుంది అన్నది వాళ్ళు తీసుకోరు. వీళ్ళ పార్ట్నర్ వీళ్ళకి నువ్వు ఇట్లా ఎందుకున్నావు, అట్లా ఎందుకున్నావు అంటే వీళ్ళు 100 కారణాలు చెప్తారు. ఎందుకంటే వీళ్ళ బ్రెయిన్ ఎట్లాంటిదంటే, మనం జనరల్గా ఇంటలెక్చువల్ బ్రెయిన్ అంటారు. చాలా మందికి అర్థం కాని విషయం కూడా చెప్పాలి. ఇంటలెక్చువల్ బ్రెయిన్ ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక యాపిల్ ఉంది,
యాపిల్ ఏం చేశారు, 4 ముక్కలు చేశారు. ఈ మిథున రాశి వాళ్ళు దాన్ని 4 లక్షల ముక్కలు చేయగలరు. అర్థమైంది? అంటే మీకు ఏమర్థమైంది? అవతల వాళ్ళు వీళ్ళని ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నని 40 ముక్కలు చేస్తారు తప్ప అన్ని రకాలుగా దాన్ని ఆలోచిస్తారా? కాదు కాదు, కారణాలు చెప్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన ఇంటలెక్చువల్ యాంగిల్ ఏంటంటే, నువ్వు ఎందుకు ఈ పని చేశావు అంటే వాళ్ళ దగ్గర 40 రీజన్స్ ఉంటాయి. పోనీ ఆ 40 రీజన్స్కి నువ్వు ఆన్సర్ చెప్పి మళ్ళీ దాన్ని ఇట్లా కాదు ఇట్లా ఎందుకు చేసినట్టు తను 400 చేస్తాడు. సో ఇంటలెక్ట్ అన్నది ఏంటంటే, అది ఒక యాపిల్ని ముక్కలు చేయడం అంటే ఏంటి, ఒక యాపిల్ని 4 ముక్కలు చేసావు, వీళ్ళు ఒక ఆలోచనని 4 ముక్కలు చేస్తుంది. ఇది మీరు క్రియేటివ్ ఫీల్డ్ అనుకోండి, సూపర్ పని చేస్తుంది. అంటే ఒక స్టోరీ రైటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, మ్యూజిక్లో కొత్త కొత్త రైమ్స్, కొత్త కొత్త ట్యూన్స్ కనిపెట్టాలి అంటే ఇదే బ్రెయిన్ అక్కడ సూపర్ పని చేస్తుంది. ఓకే, క్రియేటివ్ గా ఉండేటప్పుడు వీళ్ళ బ్రెయిన్ పనిచేస్తుంది, సూపర్ పని చేస్తుంది. నాకు తెలిసి వాళ్ళంత బెస్ట్ క్రియేటివ్ వాళ్ళు ఎవరు లేరు. అదే పార్ట్నర్ విషయానికి వచ్చేసరికి కొంచెం అదే అంటే ఇప్పుడు మీరు 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 ఒక ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్ చూడాలి అంటే అది మిథున రాశి. ఓకే, అంటే నాటకం లేకుండా, డ్యూయల్ ఫేసెస్ లేకుండా, వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టు అవతల వాడు ఏమనుకుంటాడు అని కూడా తెలియకుండా చెప్పేస్తారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళకి నా పని కానీ నా వర్క్ విషయంలో ఏదైనా ఒపీనియన్ తెలుసుకోవాలనుకోండి, ఫస్ట్ వాళ్ళని అడుగుతాను. నేను ఏం ఫీల్ అవుతాను, ఏం ఆలోచిస్తాను, నేను ఏ మూడ్లో ఉన్నాను కూడా పట్టించుకోరు. వాళ్ళు చెప్పాలని చెప్పేస్తారు. నాకు కావాల్సింది ఏంటి, వాళ్ళ ఒపీనియన్. సో వీళ్ళతో ఉండేటువంటి వ్యాలంటైన్స్ కానీ, వీళ్ళు వ్యాలంటైన్గా ఉన్నప్పుడు కానీ, ఎదుటి వ్యక్తి వీళ్ళల్లో ఉన్నటువంటి న్యాచురల్ రియాక్షన్ని చూడాలి అనుకున్నప్పుడు వీళ్ళల్లో అదర్ ఫ్యాక్టర్స్ అంటే వేరే మిస్టేక్స్, వాళ్ళ పర్సనాలిటీకి సంబంధించిన మిస్టేక్స్ చూడకూడదు. ఓకే, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని అలా స్వీకరించాలి. వీళ్ళలో ఒక మంచి లక్షణం ఏంటంటే, వీళ్ళు ఎప్పుడు హార్మ్లెస్, వీళ్ళు ఎవరికి హార్మ్ చేయరు. వీళ్ళు బాధపడిపోతారు, లోపల నలిగిపోతారు, లోపల ఉన్న బలహీనతల్ని ప్రపంచానికి చెప్పుకోరు. వీళ్ళు చేయాల్సింది కూడా ఏంటంటే, వాళ్ళ వీక్నెస్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఇంత స్టడీ చేశానంటే నేను వాళ్ళందరూ ఒప్పుకున్నట్టే కదా నా ముందు. ఈ టెస్ట్ వాళ్ళని చేసినప్పుడు వాళ్ళ పర్సనాలిటీ టెస్ట్లో చాలా విషయాలు ఒప్పుకున్నారు. కానీ అదే విషయం వాళ్ళ వాలంటైన్కి ఒప్పుకోడు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒప్పుకోరు, కణాలు ఎదుగుతారు. సో వీళ్ళకు ఈ అసహనం వల్ల ఏమవుతుందంటే తొందరగా కోపం వచ్చి తొందరగా రియాక్ట్ అయిపోతారు. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమకారులు ఉంటారు చూడండి, వాళ్ళు ఎలా ఉంటారు, ఈ బిడ్డ ఇట్లుందా అని చెప్పేసి మొత్తం 2 రాష్ట్రాలు విడదీయగలరు, యుద్ధాలు చేయించగలరు, ఏమైనా చేయించగలరు. అంటే వీళ్ళలో అంత ఎనార్మస్ ఎనర్జీ ఉంటుంది. అదే ఎనర్జీని వీళ్ళు క్రియేటివ్ ఫీల్డ్లో కానీ ఏదైనా మంచి ఒక సోషల్ కాజ్కి పెడితే మాత్రం వీళ్ళు నోబెల్ ప్రైజ్ స్థాయి పర్సనాలిటీస్. అయితే వీళ్ళతో డిస్లాయల్గా ఉన్న వీళ్ళ గురించి పార్ట్నర్ బ్యాక్ స్టాపింగ్ చేస్తున్నారన్నా, వీళ్ళకి అబద్ధాలు చెప్పారన్నా ఎలా ఉంటుంది వీళ్ళ బిహేవియర్? అంటే వీళ్ళు ఎవరితోని మీరు కమ్యూనికేషన్ విషయంలో కొంచెం తక్కువ అని చెప్పన్నారు కదా, అదే ఏది బయటకు చెప్పుకోలేరు అని చెప్పన్నారు. అంటే వీళ్ళు డిస్లాయలిటీని సహించలేరు. ఎందుకు అంటే వీళ్ళు చాలా విషయాలు పార్ట్నర్తోని ఓపెన్గా షేర్ చేసేస్తారు. సో వీళ్ళలో ఒక వీక్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు కూడా ఎప్పుడు ఈ మిథున రాశిలో వాళ్ళు కూడా ఎప్పుడు డిస్లాయల్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు ఉంటుందంటే, వీళ్ళలో తెలియకుండానే డబ్బు మీద విపరీతమైనటువంటి వీళ్ళకి మమకారం ఉంటుంది. మిథున రాశి గురించి ఒక 10 గొప్ప పాయింట్స్ రాస్తే ఒక నెగిటివ్ పాయింట్ ఏం రాస్తారంటే, వీళ్ళు డబ్బు సంపాదించడం కోసం, ఒక హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది, జబ్ గీ సీది ఇంగ్లీష్ నై నిక్లీ తో టడి ఉంగ్లీ యూస్ కరో అని. అంటే మీరు స్ట్రైట్ గా నెయ్యిలో చేయబెడితే రాదు కదా, అదే మీరు వేలు క్రాస్ చేస్తే గడ్డ నెయ్యి వైపు వస్తుంది. అంటే అర్థం ఏంటి, వీళ్ళు స్ట్రైట్ గా ట్రై చేస్తే కాలేదనుకోండి, వీళ్ళు ఇమ్మీడియట్ గా వీళ్ళు మ్యానిపులేటివ్ అయిపోతారని అందులో రాసి ఉంటుంది. ఈ డబ్బు విషయం దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు పార్ట్నర్స్ లో వీళ్ళకి ఎవరైనా బెటర్ పార్ట్నర్ కనిపించారు లైఫ్ లో అంటే వీళ్ళ అభిప్రాయం మారే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళే కాదు, అంటే వీళ్ళకి ఎవరైనా మోసం చేస్తే ఎలా ఉంటారని మీరు అడిగారు, కానీ వీళ్ళల్లో కూడా ఈ ఎంటైస్మెంట్ ఉంటుంది. అంటే ఎవరైనా బాగా డబ్బులు ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువ అందానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎక్కడంటే చాలా హ్యుమానిటీ, మోడెస్టీ, సింప్లిసిటీ, డౌన్ టు ఎర్త్ నేచర్ ఉన్న వాళ్ళని వీళ్ళు పార్ట్నర్స్గా చూస్ చేసుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మిథున రాశి వాళ్ళు అంత అందమైనటువంటి హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎవరు ఉండరు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అంత అందంగా ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ ఆలోచన, బుద్ధి ఇవన్నీ కూడా వాళ్ళకి 25 years వరకు ఉండేటువంటి కంట్రోల్ 25 years అయిపోయిన తర్వాత విపరీతమైన ఆలోచన ధోరణి, ప్రతి విషయాన్ని కూడా సాగదీస్తారు. ప్రతి విషయాన్ని గురించి 30 చెప్పా కదా 100 ముక్కలు చేసి ఆలోచిస్తారు. కాబట్టి దానివల్ల ఏమైపోతుంది అంటే వీళ్ళు సరిగ్గా వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేయలేరు. ఈ పరిచయం సరిగ్గా చేయడం లేకపోవడం వల్ల కూడా వీళ్ళు ఏమవుతారు, సమ్ టైమ్స్ దే ప్రూవన్ డిస్లాయల్ టు దేర్ పార్ట్నర్స్, దేర్ వాలంటైన్స్.
కానీ నిజంగా వీళ్ళు ఎదుటి వాళ్ళు మోసం చేశారు, బ్యాక్ స్టాబింగ్ చేశారు అనుకున్నప్పుడు వీళ్ళు నిజంగా వాళ్ళతో ప్రేమలో ఉంటే మాత్రం వాళ్ళ మీద కక్ష తీర్చుకోరు. కోపం వస్తుంది, ఆ కోపాన్ని అణుచుకోవడం కోసం ఆ వ్యక్తి ముందర ఉంటే మాత్రం డెఫినెట్లీ అడుగుతారు. ఎందుకంటే వీళ్ళు కమ్యూనికేటర్స్ కాబట్టి మనసులో ఏది ఉంచుకోరు. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఎక్స్ప్రెసివ్ రాశులలో మిథున రాశి టాప్ ఉంటుంది. ఓకే. They don't hide anything. They wanted to say something, they will say. They may not say today, but tomorrow or day after tomorrow, whatever they feel, whatever they are feeling inside, that they will express. అందుకే మీరు ఒక మిథున రాశి వాడిని గుర్తుపట్టాలంటే వాడు మీకు ఏదైనా ఒక విషయం చెప్తున్నప్పుడు ఏదైనా బ్రేక్ వస్తుంది కదా, మనం అటు ఇటు మాట, వాడు అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. ఓకే. అర్థమైందా? ఆ టాపిక్ అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. సో వీళ్ళు డిస్లాయిడ్లీని తీసుకోలేరు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళకి ఈ లక్షణం వల్ల, ఇప్పుడు నేను చెప్పిన రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ చెప్పా చూడండి, వీళ్ళు ఎందుకు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకోలేరంటే ఈ పర్సనాలిటీ ట్రైట్స్ అన్నీ ఉంటాయి. కానీ ప్రపంచాన్ని చూసేది ఈ పర్సనాలిటీ చూడదు కదా, మీ మనస్తత్వం ఏంటి, మీరు అంతర్లీనంగా ఏముందని చూడరు. కాబట్టి చాలా మంది వాలంటైన్స్లో చూస్తే ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు ఎవ్రీ ఇయర్ సేమ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో వస్తారన్నది మాత్రం గ్యారంటీ లేదు. వాళ్ళు ముఖ్యంగా పార్ట్నర్ కనుక వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ, ఎందుకంటే వీళ్ళు గుర్తుపెట్టుకోండి 12 రాష్ట్రాల్లో నాకు కావాల్సింది నువ్వు ఇస్తావా సస్తావా అనేటువంటి డిమాండింగ్ నేచర్ ఉన్న వాళ్ళలో మిథున రాశి టాప్. దే వాంట్ ద ఆబ్జెక్టివ్ వరల్డ్, దే వాంట్ ఆబ్జెక్టివ్ గ్లామర్. మీరు ఒక మిథున రాశి వాళ్ళకి గుర్తుపట్టాలంటే వాళ్ళు 60 ఏళ్ల ముసలివాడు కూడా మీకు 40 ఏళ్ళలో కనపడతాడు. ఓకే. అంటే వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ కానీ చాలా యూత్ఫుల్గా ఉంటుంది. మరి ఈ ప్రపంచిక విషయాల్లో కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ ప్రపంచానికి కూడా వాళ్ళు తీసుకుంటారు అనుకున్నప్పుడు వాళ్ళకి డబ్బు కావాలి కదా. ఓకే. సో కాబట్టి అవన్నీ వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. అయితే వీళ్ళలో లస్ట్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, లవ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? లవ్ అయితే మీకు చెప్పా కదా, వాళ్ళు ప్రేమించారు నిజంగా అంటే మాత్రం వాళ్ళు కక్ష సాధింపు పనులు చేయరు. కానీ ఎవరైనా మోసం చేశారు అంటే మాత్రం వీళ్ళు కూడా తాట తీసి బెండ్ తీస్తారు. లేదు లేదు, వీళ్ళు ప్రాక్టికల్ మనుషులు కాదండి. వీళ్ళు కోపంతో చెప్పుకొని నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను అని చెప్తారు తప్ప తిట్టుకుంటారు. వాళ్ళని రోజు పొద్దున్న సాయంత్రం తిట్టుకుంటారు. ఒక ఇంప్రెషన్ లాగా పడిపోతుంది వాళ్ళకి. ఏంటంటే ఒక బ్రేకప్ అయింది, ఇట్లా అమ్మాయి మోసం చేసింది, ఇలా అబ్బాయి మోసం చేసాడు అన్నప్పుడు అదొక పర్సెప్షన్ అయిపోతుంది వాళ్ళకి. వేరే అమ్మాయితోని అదొక అనుమానం కింద మారిపోతుంది, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, మిథున రాశి వాళ్ళకి. అంటే వేరే వాళ్ళని చూసే కోణం కూడా మారిపోతుంది. మీరు అడిగేది చూడండి లస్ట్. వీళ్ళు దే ఆర్ వెరీ హైపర్ యాక్టివ్ ఆన్ బెడ్. దే ఆర్ ఈవెన్ వెదర్ విమెన్ ఆర్ మెన్. నేను చెప్పేది 10 మందిలో 6 వీళ్ళకి కూడా ఏముంటుందంటే వీళ్ళకి నర్వస్నెస్ ఎక్కువ ఉంటుంది. నర్వస్ మేనేజ్మెంట్ ఎప్పుడు వీళ్ళకి ఒక ప్రాబ్లం. వీళ్ళ టెంపరేచర్ కూడా ఎప్పుడు హై ఉంటుంది, 90+ వీళ్ళ పల్స్ రేట్ ఉంటుంది. సో వీళ్ళు దే ఎక్స్పెక్ట్ హై ఎంతూజియాజం ఆన్ ద బెడ్ ఫ్రమ్ ద పార్ట్నర్. సో వీళ్ళ ఒకవేళ మిథున రాశి కనుక జీవిత భాగస్వామి అయితే, ఒకవేళ పార్ట్నర్కి కనుక ఏమైనా ఇన్హిబిషన్స్ ఉన్నాయి, వృషభ రాశి లాగా కానీ, వృశ్చిక రాశి కానీ, మకర రాశి కానీ, వీళ్ళందరూ కొంచెం వీళ్ళకి టైం పడుతుంది అనమాట. వార్మప్ చేస్తే తప్ప వీళ్ళ బ్రెయిన్ యాక్టివ్ కాదు ఆన్ బెడ్. అదే వాళ్ళ పార్ట్నర్ మిథున రాశి వాడు అనుకోండి, వీళ్ళు వాళ్ళకి మంచి కంపాటబుల్ అవుతారు. దే ఆర్ వెరీ గుడ్ ఇనిషియేటర్, దే ఆర్ వెరీ గుడ్ కమ్యూనికేటర్ ఆన్ ద బెడ్. దే ఈవెన్ వాంట్స్ ఆల్ క్రియేటివ్ కైండ్ ఆఫ్ సెక్షువల్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీ డే. సో అంత ఎంతూజియాస్టిక్ పర్సంటేజ్ పర్ఫార్మెన్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదు అవతల వాళ్ళు కొంచెం స్లోగా ఉన్నారు, లెథార్జిక్ ఉన్నారు, లేకపోతే మూడీగా ఉన్నారంటే కూడా వీళ్ళు తొందరగా సహనాన్ని కోల్పోరు. వీళ్ళు మీరు అన్నారు లవ్ పర్సంటేజ్ అనేది, ఆ లవ్ పర్సంటేజ్ అన్నది వాళ్ళని మోటివేట్ చేయడానికి, గైడ్ చేయడానికి, ఆ పేషెన్స్ టాలరెన్స్ పెంచుకుంటారు చూడండి, అక్కడ వాళ్ళు బ్రిలియంట్ ఉంటారు. అంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా. మీకు అర్థమైంది కదా? యా. వీళ్ళు సక్సెస్ఫుల్ వ్యాలంటైన్ కావాలి అంటే ఏం చేయాలంటారు? వీళ్ళు సినిమా స్టైల్లో జీవితాన్ని ఊహించుకోవడం మానేయాలి. ఓకే. మీరు ఒక మిథున రాశి వ్యాలంటైన్ని కనుక్కుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు డేటింగ్కి, అమ్మాయిని కానీ అబ్బాయి కంటే వాళ్ళు చెప్పేదంతా కూడా ఒక మూవీలో ఒక సాంగ్ లాగా తీయచ్చు. ఏదో సింపుల్ ఓకే పలానా కాఫీ షాప్కి వెళ్తున్నాం లేదా రెస్టారెంట్కి వెళ్తున్నాం అట్లా చెప్పరు వాళ్ళు. వాళ్ళు చెప్పేటప్పుడే అది ఫస్ట్ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేటప్పుడు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకెళ్తారు, బాయ్ ఫ్రెండ్కి ముందరే చెప్తారు, లేదా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కి చెప్తారు నువ్వు ఏ డ్రెస్ వేసుకొస్తున్నావు. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఇన్ఫాచ్యుయేషన్ స్టేజ్ నుంచి లవ్కి వచ్చినప్పుడు ఇవన్నీ చాలా మందికి ఉంటాయి మీరు అనొచ్చు. కానీ దే ఆర్ సో పర్టికులర్, ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈవెన్ దే గో టు ద డేట్. సో వీళ్ళు ఇలాంటివన్నీ చాలా ఇమాజినేటివ్ గా, ఒక రకంగా చెప్పాలంటే రాఘవేందర్ రావు సాంగ్స్ ఎలా ఉంటాయి ఆ రేంజ్ లో ఊహించుకుంటారు అన్నమాట. వీళ్ళు చాలా ఊహించుకునే అవతల వాళ్ళు చెప్పకుండా అర్థం చేసేసుకొని నవ్వుకుంటుంటారు. వీళ్ళు మనకు వచ్చే నవ్వుకుంటే రెండింతలు ఎక్కువ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఊహలో
ఆ ఇమాజినేషన్ అంతా కనెక్ట్ అవుతారు. సో వీళ్ళు చేయకూడదు ఏంటి అంటే లైఫ్ని చాలా రియలిస్టిక్గా తీసుకోవడం ఒకటి, ఎదుటి వాళ్ళు వీళ్ళని ఆర్గనైజ్ చేస్తున్నారు, నాకు నా నిర్బంధంలో నేను ఉండలేను, నాకు స్వేచ్ఛ కావాలి అన్నది వీళ్ళు తగ్గించుకోవాలి. ఓకే. సభ్య సమాజంలో మీరు ముఖ్యంగా ప్రేమ, వ్యాలంటైన్ ఇవన్నీ అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు బీ ఆర్గనైజ్డ్. మీరు ఆర్గనైజ్ కాకుండా మీరు లైఫ్లో నేను ఎస్టాబ్లిష్ అవుతాను, రిలేషన్స్ మెయింటైన్ చేస్తాను, మేనేజ్ చేస్తానంటే కాదు. ఈ విషయం తెలుసుకుంటే దే విల్ బీ సక్సెస్ఫుల్ బ్యాక్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.